లైఫ్‌లో కష్టాలు ఎవరికి ఉండవండి. అందరికీ కష్టాలు ఉంటాయి. అది మిడిల్ క్లాస్ నుంచి రిచ్ పీపుల్ వరకు కష్టాలుంటాయి. సో, మనమైతే ఏ కష్టం వచ్చినా గానీ దానికి సొల్యూషన్ అయితే ఉంటుంది. సో, కష్టం ఇది నాకే కష్టం, ఇది దేవుడు నాకు ఈ కష్టాలే ఎందుకు ఇస్తున్నాడు, నాకే ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ అని ఎప్పుడూ అనుకోవద్దు. సో, ఓపిక ఉన్న వాళ్ళకే దేవుడు కూడా కష్టాలు ఇస్తాడండి. సో, మనమైతే ఆ కష్టానికి ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది కదా! సో, పాస్ట్‌లో ఏం జరిగిందనేది మర్చిపోయి ప్రెజెంట్ ఫ్యూచర్‌లో మనం ఏం చేయాలి అనే దాని మీద ఫోకస్ చేస్తే డెఫినెట్‌గా మనం సక్సెస్ అవుతాము. అయిపోయిన దాని గురించి ఆలోచించి బాధపడే కంటే మనము ఏదైతే జరగబోయేది లేకపోతే ప్రస్తుతం మన ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మనం ఏం చేయాలనుకుంటున్నామో దాని గురించి ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా మనం ముందుకెళ్తాము. ఇదైతే పాటించండి. డెఫినెట్‌గా మీరు హ్యాపీగా ఉంటారు అండ్ ఖచ్చితంగా లైఫ్‌లో సక్సెస్ అయితే అవుతారు. సో, ఇక్కడైతే చూసారు కదా! యమ్మీ యమ్మీ సాంబారు ఇలా ఇంట్లో చేసుకొని హ్యాపీగా తినేసేయొచ్చు మనమైతే. సో, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.